హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సమ్మర్ కదండి, సమ్మర్ స్పెషల్గా రాగి పూరి అయితే ప్రిపేర్ చేశాను. ఈ రాగి పూరి చేయడానికి ముందుగా అయితే ఒక కప్పు అయితే రాగి పిండి తీసుకుంటేసానండి. దీన్ని బాగా జల్లించి తీసేసుకోవాలండి. అదేవిధంగా ఒక హాఫ్ కప్ అయితే గోధుమ పిండి కూడా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా జల్లించుకొని తీసేసుకోవాలి. ఈ రెండు పిండిలు కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసి బాగా కలుపుకోవాలండి. మామూలు వాటరే వేసుకోవాలి, హాట్ వాటర్ ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్ వేసేసుకొని బాగా ముద్దగా ఇలా పూరికి ఏ విధంగా వస్తుందో అదే విధంగా పెట్టుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని పైన అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసేసుకొని 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రాగి పూరీలోకి ముందుగా ఒక 2 పొటాటోస్ అయితే పీల్ తీసేసేసి ఇలా కట్ చేసేసి ఉప్పు వేసేసేసి అయితే బాయిల్ చేసేసేయాలండి. దానికి టమోటాలు, ఒక పెద్ద ఆనియన్, ఒక 5 గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసేసి పోపు దినుసులన్నీ కూడా ఆవాలు అవన్నీ కూడా వేసేసుకొని తర్వాత ఏం చేయాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక అరకప్పు అయితే ఆనియన్స్ కూడా వేసేసుకొని వీటి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని పసుపు అదేవిధంగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చివరిగా అయితే మనము టమోటాలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకైతే పొటాటో ఓ పక్క అయితే 60% అయితే ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన దాన్ని ఏం చేయాలంటే మనము ఒక స్మాష్ చేసి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత స్మాష్ చేసి వీటిలో అయితే వేసేసేయాలండి. ఇలాగా 60% ఉడికిన పొటాటోని ఈ విధంగా వేసేసినామనుకో ఈ వాటర్లో కూడా కొద్దిసేపు ఉడుకుతుందండి. అంతలోపలే మనము ఒక 2 స్పూన్లు అయితే శనగపిండిని కలుపుకోవాలండి. వాటర్ వేసి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనము ఈ వాటర్ని కూడా తీసుకొని వెళ్ళి బాయిల్ అవుతున్న పొటాటో దాంట్లో అయితే వేసేసేయాలండి. వేసేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్లో అయితే చాలా నీళ్ళగా ఉంటుందండి. మనము ఈ శనగపిండి అది వేసాం కాబట్టి చాలా దగ్గరికి పడుతుందండి. 5 or 6 మినిట్స్లో మనము కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పెట్టేసేసి వెళ్ళకూడదు, వెళ్ళినట్లయితే మాడిపోతుందండి. అందుకని అలా కలుపుకుంటూ ఉంటే మనకైతే బాగా స్టిక్కీగా గ్రేవీగా మంచి అయితే బొంబాయి చట్నీ అయితే రెడీ అవుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంటుందండి. ఇది మంచి కాంబినేషన్ అండి పూరీలకు కానీ రాగి పూరీలకు కానీ. ఇప్పుడైతే రాగి పిండిని అయితే ఒక ముద్దను తీసేసుకొని పూరి ప్రెషర్తో ఆయిల్ కవర్ పెట్టేసేసి ఈ విధంగా అయితే ప్రెస్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సంబంధించిన ఆయిల్ కూడా పెట్టేసుకొని ఈ విధంగా మనం పూరి ఏ విధంగా కాల్చుకుంటామో అదే విధంగా వస్తుందండి. చూడండి ఎలా పొంగినాయో. మనకు పూరి కూడా ఇంతే కదండి పొంగేది. సేమ్ రాగి పూరీలు కూడా ఇలాగే పొంగాయండి. ఎటువంటి డౌట్ అయితే లేదు. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా కాలిన తర్వాత మనమైతే చాలా తక్కువ సమయంలోనే కాలిపోతున్నాయండి. ఇలా కాలిన తర్వాత అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మిగతాటి కూడా దీంట్లోకి తయారు చేసుకున్నటువంటి బొంబాయి చట్నీని కూడా పెట్టేసుకోవాలండి. సైడ్ డిష్గా పెట్టేసుకున్న తర్వాత మనకు చూడండి పూరి అనేది ఏ విధంగా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఇదే విధంగా పఫీగా అయితే వచ్చింది. చూడండి, ఇట్లా లేయర్లుగా ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి మీరే. దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.